ఫ్రెండ్స్ చూశారు కదా, ప్రోమో చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది వాటి వీడియో ఎంత నాలెడ్జబుల్గా ఉండబోతుంది అనేది. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం రియల్మీ నార్జో 30A మొబైల్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం అండ్ దాని రివ్యూ కూడా ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఫ్రెండ్స్ ఆ మొబైల్ కొనొచ్చా లేదా, కొనాలా వద్దా అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంటే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం చూసేద్దాం. సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం, ఇక ఆలస్యం చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. బట్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్కి కొత్తగా చూస్తున్నట్లయితే, మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోలో ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటికీ ఆలస్యమైంది, ఇక ఆలస్యం చేయకుండా మీ టైం వేస్ట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆ మొబైల్ యొక్క ప్రైస్ గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఈ మొబైల్ అనేది మనకు 2 కలర్స్లో ఉంటుంది. ఫస్ట్ ఒక కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ ఇంకొక కలర్ వచ్చేసి బ్లూ కలర్. ఫ్రెండ్స్ మీకు బ్లూ కలర్ చాలా బాగుంటుంది. బ్లాక్ కలర్ నా ఒపీనియన్ ప్రకారం, నా టేస్ట్ చెప్తున్నాను, మీకు బ్లూ కలర్ చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ మీరు బ్లూ కలర్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు దాని వేరియంట్స్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ అది మీకు 2 వేరియంట్స్లో ఉంటుంది టోటల్గా. ఒకటి 3GB + 32GB వేరియంట్ అండ్ అలాగే మీకు 4GB + 64GB వేరియంట్ అని ఇంకోటి ఉంటుంది. ఫస్ట్ వేరియంట్ కాస్ట్ వచ్చేసి 8,499 రూపీస్. సెకండ్ వేరియంట్ కాస్ట్ వచ్చేసి 9,499 రూపీస్. ఈ బడ్జెట్లో మీకు ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కంపేర్ చేస్తే దీని స్పెసిఫికేషన్స్ అనేది చాలా హైగా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో మీకు ఇలాంటి మొబైల్ అనేది దొరకదు. ఈ మొబైల్ చాలా బాగుంది, మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక నేను కింద లింక్ ఇచ్చాను, లింక్తో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీని స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ యొక్క ప్రొసీజర్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ప్రొసీజర్ కాబట్టి, మనకు చాలా ముఖ్యమైనది ఏంటంటే ప్రొసీజర్ కాబట్టి. సో ఫ్రెండ్స్ ఈ మొబైల్ అనేది మనకు హెలియో G85 గేమింగ్ ప్రొసీజర్ మీద రన్ అవుద్ది. అంటే చాలా పవర్ ప్యాక్డ్ ప్రొసీజర్ అని చెప్పచ్చు. ఇలాంటి ప్రొసీజర్ ఉన్న మొబైల్లో మీరు చాలా గేమ్స్ ఆడుకోవచ్చు. ఈ మొబైల్ ముఖ్యంగా గేమర్స్ కోసం అండ్ అలాగే యూట్యూబర్స్కి చాలా బాగా పనికొస్తుంది. అంటే మీరు పెద్ద యాప్స్ని కూడా ఈ మొబైల్లో ఎలాంటి ల్యాగింగ్ లేకుండా, ఎలాంటి హ్యాంగింగ్ అవ్వకుండా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ అండ్ దీని బ్యాటరీ గురించి మాట్లాడినట్లయితే ఈ మొబైల్ అనేది మీకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అంటే పవర్ ప్యాక్ బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. అండ్ అంతేకాదు ఈ మొబైల్ అనేది మీకు 18W Type-C క్విక్ ఛార్జ్కి సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఒక చాలా పెద్ద హైలైట్ అని చెప్పచ్చు ఈ మొబైల్కి. మొబైల్ యొక్క స్క్రీన్ గురించి మాట్లాడినట్లయితే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ వచ్చేసి 16.5 సెంటీమీటర్ అనేది ఉంటుంది. అంటే 6.5 ఫుల్ స్క్రీన్ అనేది మీకు ఉండడం అయితే జరుగుతుంది. 16.5 సెంటీమీటర్ మీకు మినీ డ్రాప్ ఫుల్ స్క్రీన్ విత్ HD క్వాలిటీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది కూడా ఈ ప్రైస్కి కంపేర్ చేస్తే చాలా పెద్ద హైలైటే. సో ఫ్రెండ్స్ ఇలాంటి హైలైట్స్తో ఉన్న మొబైల్ మీరు ఖచ్చితంగా అయితే పర్చేజ్ చేసుకొని తీరాలి. ఫ్రెండ్స్ ఈ మొబైల్ అనేది చాలా బాగుంది. ఈ మొబైల్ మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే మీకు ఈ మొబైల్ యొక్క కెమెరా గురించి మాట్లాడినట్లయితే ఈ మొబైల్ యొక్క కెమెరా గురించి మాట్లాడినట్లయితే ఈ మొబైల్కి మనకు టోటల్గా 3 కెమెరాస్ అయితే బ్యాక్ సైడ్ ఉండడం అయితే జరుగుతుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ అలాగే సెకండ్ కెమెరా వచ్చేసి ప్రైమరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇంకొక కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ దీని తర్వాత మనం దీని యొక్క ఫ్రంట్ కెమెరా సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడదాం. దీని సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడినట్లయితే మనకు ఈ మొబైల్ యొక్క సెల్ఫీ కెమెరా టోటల్గా 8 మెగాపిక్సెల్ వస్తుంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అనేది ఈ మొబైల్కి అయితే ఉండడం అయితే జరిగింది. ఈ మొబైల్ యొక్క ఫ్రంట్ కెమెరా మీకు HDR కెమెరాకి సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మీకు సేమ్ DSLR కెమెరా లాగే మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు యాజ్ డిఫాల్ట్ లాగా. సో ఫ్రెండ్స్ అండ్ దాని తర్వాత దీని మొబైల్ యొక్క సిమ్ కార్డ్స్ దాని గురించి మాట్లాడినట్లయితే మనకు ఈ మొబైల్ అనేది ట్రిపుల్ సిమ్ కార్డ్ ట్రేతో వస్తుంది. అండ్ అలాగే దీని ఫింగర్ ప్రింట్ సెన్సర్ గురించి మాట్లాడినట్లయితే ఈ ఫింగర్ ప్రింట్ అనేది మనకు బ్యాక్ సైడ్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది సింపుల్ ఫింగర్ ప్రింటే ఇచ్చారు. దీనికి సైడ్ ఫింగర్ ప్రింట్ ఇచ్చారంటే ఈ మొబైల్ ఇంకా హైలైట్ అయిపోయేది. ఫ్రెండ్స్ ఈ మొబైల్ అనేది చాలా 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 బాగుంది. ఈ మొబైల్ మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని మంచి ఇలాంటి యూట్యూబ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఫ్రెండ్స్ మీట్ యూ నెక్స్ట్ వీడియో విత్ అనదర్ ట్రెండింగ్ టాపిక్. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై.